Only this, no English, no Hindi, only Telugu, the regional languages. మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వము ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరైనా మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొని తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి చట్టాల కింద అరెస్టు కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి పోవాలనేటువంటి ఆలోచనతో, పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అది ఈరోజు రాజ్యసభలో, ఆ తర్వాత జేపీసీలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో అమిత్ షా గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెడితే ఈరోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే, తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. రాజీనామా చేయాలా చేయకూడదా అరెస్టు కాబడినటువంటి వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే చట్టం ఉంది తప్ప చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈరోజు వ్యవస్థకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది మేధావులు, కుహాన మేధావులు కాదనుకోండి, కొంతమంది మేధావులు, విద్యావంతులు, మీడియా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒక మంచి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టము, కాంగ్రెస్ పార్టీ కూటమి బరి తెగించి నిన్న లోక్సభలో వ్యవహరించినటువంటి తీరు
ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి మరి వ్యవహారము, ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పుంచినట్టుగా, భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తూ ఉంది. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి. 1995లో హవాలా కేసులో సిబిఐ పలువురు నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు కూడా ఆ రోజు ఆ యొక్క హవాలా కేసులో చేర్చినప్పుడు నేను ఈ కేసు నుంచి బయటపడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1997లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే 1998లో అద్వానీ గారు మళ్ళీ లోక్సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2005లో సొరాబుద్దీన్ కేసులో సొరాబుద్దీన్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి మరి 2014లో అమిత్ షా గారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే లోక్సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతెందుకు, మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మన పదవి చేపట్టాడు. ఈరోజు రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలిగాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించిన 370ని తొలగించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దాని ఫలితాలు కూడా ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, విదేశాల నుంచి హిందువులు వస్తే, విదేశాల నుంచి క్రిస్టియన్లు వస్తే, విదేశాల నుంచి జైనులు వస్తే, విదేశాల నుంచి సిక్కులు వస్తే, ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించి బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాక్ నుంచి కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా
మరి ఆ రోజు అనేక మంది చెప్పినప్పుడు కూడా మీరు వారు పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక వేదికల మీద చేశారు, ధర్నాలు చేశారు పౌరసత్వం ఇవ్వాలని. మీరు ఇవ్వలేకపోయారు. మేము ఈరోజు ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చామని మనం చేస్తా ఉన్నాం. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు చేయాలని, మహిళల హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి పార్లమెంటులో మీరు సుప్రీంకోర్టు తీర్పును కాలరాచి చట్టాలు చేశారు. మీరు కాపాడలేకపోయారు. మేము ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టాన్ని మేము రద్దు చేసి సుమారు 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డల యొక్క హక్కులు కాపాడి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు సోదరుడుగా మారారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రకమైనటువంటి సంస్కరణలు భవిష్యత్తులో కూడా చేస్తామని మనం చేస్తున్నాం. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే మరి ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ను రద్దు చేసి జనరల్ బడ్జెట్లో విలీనం చేయడం కావచ్చు, బొగ్గు గనులను అలాట్మెంట్ పద్ధతిలో కాకుండా ట్రాన్స్పరెన్సీతో మేము ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో నిర్వహించడం కావచ్చు, దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే విషయంలో కావచ్చు, ఏ సంస్కరణ అయినా సరే దేశం కోసం, దేశ హితం కోసం ఖచ్చితంగా చేస్తాము. భారతీయ సంస్కృతిని పరిరక్షించే విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేశారు. భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని మేము ఖచ్చితంగా దాటన్నిటిని కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టినటువంటి చట్టాలను ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ ఉన్నాం. అది క్రిమినల్ చట్టాలు కావచ్చు, భారతీయ న్యాయ సంహిత కావచ్చు, అనేక చట్టాలను ఇప్పటికే మార్చాము. భవిష్యత్తులో దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఇంకా మారుస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో బుజ్జగింపు రాజకీయాల కోసమో, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమో, ఎన్డీఏ ప్రభుత్వమో భయపడదు అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. దేశంలో నిజమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి. మనకందరికీ తెలుసు, లాలూ ప్రసాద్ గారు ఆ రోజు ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయనను రక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ రోజు రాహుల్ గాంధీ పెద్ద పోజు కొట్టి ఆర్డినెన్స్ను ప్రెస్ కాన్ఫరెన్స్లో చించేశాడు. ఈరోజు అదే లాలూ ప్రసాద్ తోటి బీహార్లో కౌగలించుకొని పాదయాత్రలు చేస్తున్నాం. ఇదే రకమైనటువంటి ఆర్డినెన్స్ ఏదైతే మీరు తెచ్చారో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు చట్టం చేస్తే ఇదే రాహుల్ గాంధీ ఈరోజు వ్యతిరేకిస్తున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి అంత ఉంటుంది. కాబట్టి విపక్ష పార్టీలుగా ఆ రోజు ఒక విధానము, ఈరోజు ఒక విధానం, ఆ రోజు ఒక న్యాయము, ఈరోజు ఒక న్యాయము. మనకు తెలుసు, ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పనిచేస్తున్నప్పుడు ఆమె పదవిని రక్షించుకోవడం కోసం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఎన్నికల్లో అవినీతి జరిగింది, ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగింది. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చెల్లనేరదని న్యాయస్థానం తీర్పిస్తే తన పార్లమెంట్ యొక్క సభ్యత్వాన్ని, ఆ సభ్యత్వంలో వచ్చినటువంటి ప్రధానమంత్రి పదవిని రక్షించుకోవడం కోసం 39వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని వ్యతిరేకించడం పెద్ద గొప్ప ఏం కాదు.
ఎందుకంటే వాళ్ళ అలవాటు అది. అవినీతికి పాల్పడ్డము, అక్రమాలకు పాల్పడ్డము, తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకోవడము కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తీరు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా ఎవరికైనా ఒకే న్యాయం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండేటువంటి న్యాయం ఏ రకంగా ఉందో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, చట్టాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా అదే న్యాయం ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ కోరిక. అందుకే ఈరోజు చేతిలో రాజ్యాంగం పట్టుకొని వల్లెవేయడం కాదు, రాజ్యాంగం మీద పార్లమెంటులో, పార్లమెంట్ బయట, దేశంలో రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండానే, రాజ్యాంగాన్ని చదవకుండానే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగ స్ఫూర్తితో వివరించడం అనేటువంటిది ఈరోజు మరి ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ నిర్మాతలను గౌరవించాలి, రాజ్యాంగ స్ఫూర్తితో వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధికారంలో లేరాళ్ళు, నేను అదే అంటున్నా. మేమెవరు అరెస్ట్ చేయము. అరెస్ట్ చేసినా న్యాయస్థానం ముందుకు తీసుకెళ్తాం. న్యాయస్థానం జైలుకు పంపాలా, బెయిల్ ఇవ్వాలా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. మేము పార్లమెంట్ మంత్రుల ఆఫీసో లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీసులో పిలిచి ఇలా జైలు పెట్టమని ఆధారం ఎవరిని కూడా. అది అసలు మీకున్న రాష్ట్రాలని, మీకున్న 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి తుమ్మితో ఊడిపోయే రాష్ట్రాలు, మీకెందుకు బాధ? ఎక్కువ రాష్ట్రాల్లో మేమున్నాం. ప్రధానమంత్రి ఈరోజు మా పార్టీ నుంచి 3 దఫాలుగా ఉన్నాడు. కేంద్ర మంత్రులం ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రులం ఉన్నాం. బాధపడాలి మేము, అట్లా మేము సిద్ధంగా ఉన్నాం. మా మీద ఏదైనా ఆరోపణలు వస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తృణపాయంగా మీకెందుకు బాధ అంటున్నాం. తప్పేముంది? అది ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. గతంలో మన తెలుగువాడైనటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు. అప్పుడు మద్దతు ఇచ్చారా? ఎవరిచ్చారు? బీఆర్ఎస్ కాదు, మీతో ఇచ్చారా అంటున్నా. గమ్మ మాట్లాడుతున్న వాళ్ళు ఇవ్వాలి కదా. ఆ రోజు కూడా మన తెలుగువాడే కదా వెంకయ్యనాయుడు గారు పోటీ చేసింది. ఆ రోజు స్పీకర్గా మన తెలుగువాడిని పెడితే ఆ రోజు సపోర్ట్ చేశారా? స్పీకర్గా సపోర్ట్ చేశారా బాలయ్య గారిని? కాబట్టి మీరు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, మీకు అవసరం లేనప్పుడు ఒక మాట, మీకు అనుకూలంగా మాట్లాడడం వాళ్ళకి అలవాటు. యూరియా ఇవ్వకుండా ఎవరైనా వేరేకలు తెస్తున్నారా? రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారిని బయట నుంచి యూరియా ఈరోజు అంతర్జాతీయంగా కేటీఆర్కి సంబంధం లేదు. కేటీఆర్ ఎవరు అడిగారు? కానీ కేటీఆర్ని ఎవరు అడిగారు సపోర్టు? మాకు అవసరం లేదన్న సపోర్టు. అరే ఒకటి విషయము సరే, ఈరోజు యూరియా విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ, కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి మనం. అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2500 నుంచి 2650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ to 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం.
ప్రతి బస్తా మీద 2300 నుంచి 2400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. చాలామంది కొంతమంది దొరకదో అని పెద్ద ఎత్తున స్టాక్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దాన్ని ఇతర కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఈరోజు మరి ఇప్పటి వరకు 76,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ యూరియా మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఒక్క యూరియా మీద. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు. పెంచని దేశం ఏదైతే ఉందంటే 10 సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే, మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్యాబినెట్లో 2 లక్షలు, 1.5 లక్షల అడిషనల్గా సబ్సిడీ పెంచుకుంటూ మేము యూరియా కానీ ఎరువులు సరఫరా చేస్తున్నాం. కొద్ది ఇబ్బంది ఉండొచ్చు, వాస్తవమే. ఇది అంతర్జాతీయంగా వచ్చినటువంటి సమస్య. సరఫరా చేతగా కాదు. ఈరోజు సరఫరా మేము ఇచ్చేటువంటి బల్క్గా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి యూరియాని కానీ ఎరువులను కానీ పద్ధతి ప్రకారము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం ఇది. కొంతమంది గతంలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా స్టాక్ ఉండింది. అది ఏమైందో తెలియదు. ఇప్పుడు వస్తున్నటువంటి యూరియా ప్రాపర్గా అందరికీ డిస్ట్రిబ్యూషన్ కావాలి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరియాను ఒక పద్ధతిగా వాడుకోవడము, యూరియాను కొంత దుర్వినియోగం కాకుండా చూసుకోవడము, పక్కదారి పట్టకుండా చూడడము. మీకు అందరూ తెలుసు, యూరియాకు సంబంధించి పక్కదారి పడుతుంటే వేపపూత పూసినటువంటి యూరియాను మేము తీసుకొచ్చాం కొత్తగా. అది కొత్త సంస్కరణ, అనేక రకాల సంస్కరణలు, ఇదొక సంస్కరణ. వేపపూత పూసినటువంటి యూరియాని ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఈరోజు దుర్మార్గులు ఆ యొక్క వేపపూత పూసినటువంటి యూరియాను కూడా దారి మళ్లిస్తున్నటువంటి విషయము. దాన్ని ఈరోజు మరి అనేక ఇతర కార్యక్రమాలకు మరి ఉపయోగిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా కనుగొన్నాం. కాబట్టి ప్రభుత్వము యూరియా దారి మళ్ళుకుంటా చూడాలి. ఎక్కడ కూడా ఏ యొక్క పెద్ద రైతు కానీ స్టోర్ చేయకుండా చూడాలి. ఏ యొక్క మరి డిస్ట్రిబ్యూటర్ కూడా పొరపాటు జరగకుండా చూడాలి. ఈరోజు మనము మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం అనేక రోజులుగా ఈరోజు ఈ యొక్క యూరియాకు సంబంధించి నేను చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకుంటాం. ఏదో వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తానో, వీళ్ళు వస్తా ఎంపీలు వచ్చి అడుగుతానో ఇస్తున్నాం కదా, అది బాగా రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత అది. కాబట్టి యూరియా వీళ్ళు ధర్నాలు చేసి ఇచ్చిరని చెప్పి సంఖ్యలు కొట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ఇస్తున్నది మేమే, మా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాం. ఈరోజు తమిళనాడులో కరైకల్ పోర్టులో 32,000 మెట్రిక్ టన్నుల యూరియా రెడీగా ఉంది. అందులో ఒక 30% మరి నిన్న మాట్లాడిన తర్వాత తెలంగాణకు ఇవ్వడం కోసము మరి నడ్డా గారు ఆదేశించడం జరిగింది. అదే కాకుండా అంటే ఆల్మోస్ట్ 10,000 మెట్రిక్ టన్నులు ఒక తమిళనాడు కరైకల్ పోర్టు నుంచి తెలంగాణకు వస్తుంది. ఇదే స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. అదే కాకుండా ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి 6 రేకుల యూరియా వస్తుంది. అంటే ఒక రేకు 2,500 మెట్రిక్ టన్నులు. ఆ రకంగా ఇఫ్కో నుంచి 15,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా క్రిబ్కో, కృషిక్ భారత్ కోఆపరేటివ్ లిమిటెడ్, క్రిబ్కో నుంచి కూడా మరొక 17,500
మెట్రిక్ టన్నులు అంటే 7 రేక్స్ అంటారు ట్రైన్లో వస్తాయి. 17,500 మెట్రిక్ టన్నుల యూరియా అది కూడా తెలంగాణకు వస్తుంది. అదే కాకుండా ముంబైలో ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి 3 రేకులు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వస్తున్నది. అదే కాకుండా మన తెలంగాణ కోటా కాకపోయినప్పటికీ కూడా మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎంసీఎఫ్ అక్కడి నుంచి కూడా 2,500 మెట్రిక్ టన్నుల యూరియా మన తెలంగాణకు వస్తుంది. అంటే దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మరి ట్రాన్సిట్లో ఉంది. త్వరలోనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. కేంద్రం కమిట్మెంట్తో ఉన్నది కాబట్టే అనేక రకాల మన ఒక్క రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు. అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఈరోజు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా తప్పకుండా ఇస్తాము. గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి గత 10-11 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా యూరియా కొరత ఏర్పడలేదు. ఏ ఒక్క సంవత్సరం ఏ రైతుకు ఎంత కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా కూడా మేము గతంలో ఎరువులు సరఫరా చేశాం. ఈరోజు ఒక ఇంపోర్టెడ్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, యుద్ధం కారణంగా, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక సంబంధాల కారణంగా కొద్ది ఇబ్బందులు ఏర్పడిన సంబంధాలు దెబ్బతిని కాబట్టి యూరియా ఏర్పడి అయినప్పటికీ కూడా ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో 5 యూరియా పరిశ్రమలను మనం సొంతంగా స్థాపించుకొని ప్రొడక్షన్ చేసుకుంటున్నాం. అందులో తెలంగాణ ఒకటి. దీన్ని కూడా రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతులను భయపెట్టించడము, రైతులను గందరగోళాన్ని సృష్టించడము మంచిది కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా విదేశాల నుంచి దిగుమవుతున్నటువంటి యూరియా గంగవరము కాకినాడ పోర్టుకు చేరుకుంది. ఒక్కొక్క నౌక నుంచి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు సరఫరా కానున్నది. 6 యూరియా కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి యూరియా కూడా మరి తెలంగాణకు అందుబాటులో తీసుకొస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పినంతా కూడా డొమెస్టిక్ ప్రొడక్షన్స్. ఇంపోర్టెడ్ యూరియా కూడా మరి 35,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. దాంట్లో కూడా మన తెలంగాణకి ఇస్తాము. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు యూరియా సరఫరా చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతో కూడా వర్చువల్గా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఫెర్టిలైజర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు. మరి ఈరోజు కావాలని తొందరపాటుతో దుందుడుకడంతో ఎక్కువ మరి ప్రచారం చేయడంతో కొద్దిగా ఇబ్బంది ఏర్పడిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణకు సంబంధించి మరి మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం రిక్వైర్మెంటు 20 lakh మెట్రిక్ టన్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు మరి 20 lakh మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంకొక 2 lakhs మెట్రిక్ టన్స్ ఉన్నది, అది కూడా పూర్తి చేస్తాం. గత సంవత్సరంతో పోటీ చూసినట్లయితే ఈ సంవత్సరం కొంత డిమాండ్ పెరిగింది. అయినప్పటికీ ఎందుకంటే మంచి వర్షాలు కురడంతో సాగు ఎక్కువ చేసుకుంటున్న రైతులు, ఆ రైతులకు ఎరువులు అందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. మనం అందరము మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా మేము అందుబాటులో పెడతాము, మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. సార్ డిస్ట్రిబ్యూట్ పంపిస్తుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు. ఈ రకమైనటువంటి మహానుభావులు
మంత్రులు ముఖ్యమంత్రులై దేశానికి వెలుగుబెడతారనుకు తెలియదు ఆ రోజు. కానీ ఈరోజు మనము స్వయంగా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టే ఆ రోజు వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారన్న విషయం తెలియదు. అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు. బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి. ప్రభుత్వం పోదు, ఆ పార్టీ ఇంకోరిని ఎన్నుకోవచ్చు, జార్ఖండ్ లాగా. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా, ప్రజలలో నవ్వులపాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు 6 నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగులు పెట్టేవాడు. ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు. ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పరిపాలనను భ్రష్టు పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా, ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనను జైల్లో పెట్టదు. ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో, ప్రధానమంత్రి గారో, హోంమంత్రి గారో, ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టలే. న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ పొరపాటు జరిగిందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని, 100 కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు. మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. తమిళనాడులో కూడా ఒక మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన కూడా రాజీనామా చేయకుండా జైల్లోనే ఆ రకంగా కొనసాగాడు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు పెద్దపీట వేసింది. కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంటు ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు, దానికి అందరూ ముందుకు రావాలి. ప్రజలు రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే, రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగాయని, కాగ్ కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది. అది కోల్ స్కామ్ కావచ్చు,
2G స్పెక్ట్రమ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాల కుంభకోణాలు. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే. ప్రజల నుంచి ఎన్నికై వాళ్ళే ఈరోజు రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో, కౌన్సిల్లో వస్తారు. వాళ్ళే చట్టాలు చేస్తారు. కాబట్టి వాళ్లకు నైతిక విలువలు అవసరం. వాళ్ళకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వివరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్నది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక నిర్మాణాత్మకమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది. ఇన్నేళ్ల పాటు దోచుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టము బాధ కలిగించవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దొంగ ఓట్లతో, రోహింగ్యాల ఓట్లతో అధికారంలో రావాలని తాహతా పడుతున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టాలు మరి వాళ్ళకు మంచిగా అనిపించదు. దేశానికి ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తారు, అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యతిరేకత కానీ, సవరణలు కానీ ఇంకా అన్ని పార్టీలకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ప్రజల ముందు పార్టీలు, పార్టీ నాయకులు, వాళ్ళ ప్రభుత్వ అధినేతలు ఏ రకంగా వ్యవహరించాలో ఈ చట్టము జేపీసీ ముందు ఒక అగ్ని పరీక్షగా ప్రజల ముందు ఉంటుంది. ఏ పార్టీ గురువింద గింజ సామెతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోయింది. ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భయంకరమైనటువంటి ఓటమి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భరించనున్నది. 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. ఎవరైనా నిజాయితీగా పాలన చేస్తే జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. జైలు నుంచి పరిపాలన చేస్తూ ప్రజల ముందు నుంచి దోషిగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక్కటే కాదు, ఒక్కొక్కటి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మేమేదో ప్రధానమంత్రి పదవి కావడం కోసమో, అధికారంలో రావడం కోసమో మేము ఈరోజు రాజకీయాలలో రాలేదు. దేశానికి మంచి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు అధికారంలోకి వచ్చాము. వచ్చిన పనులను, మా లక్ష్యాలను ఎవరు వ్యతిరేకించినా, ఎవరు కాదన్నా, ఎవరు గోల పెట్టినా, ఎవరు పాదయాత్రలు చేసినా, ఏ దేశానికి అనుకూలంగా మాట్లాడినా, హైకోర్టులను, న్యాయస్థానాలను, సుప్రీంకోర్టులను వ్యతిరేకించినా, పార్లమెంటును అవమానం చేసినా, భద్రత చేయాలని విమర్శించినా, ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేసినా మా ప్రభుత్వాలు, మా పార్టీ ముందుకెళ్తామే తప్ప మా లక్ష్యాలు, మా ఆకాంక్షలను చెక్కు చెదరనివ్వదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం కోసం అక్కడ ఉండేటువంటి జిన్నా రాజ్యాంగమైనటువంటి ఆర్టికల్